ఇవాళ కృష్ణమూర్తి గారి టాపిక్ చెప్దామా, లేకపోతే శుష్క వేదాంత తమో భాస్కర్ పార్ట్ 2 మొదలు పెట్టారు. అమ్మా అదే తమో భాస్కరం కదమ్మా. చేద్దామా, లేదా కృష్ణమూర్తి గారి టాపిక్ ఏదైనా శుష్క వేదాంత తమో భాస్కరం మొదలెట్టేద్దామా? అలాగే అమ్మా, స్టార్ట్ చేయమంటారా? ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 22/8/2025 ఈరోజు శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం పార్ట్ 2 శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజ చతుర్థ వార్షికోత్సవమునందు శ్రీ మలయాళ స్వాముల వారు ఉపన్యాసం. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాసవే వ్యాపినే పరమాత్మనే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం నమః శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళి. ఓ మహాశైలారా, మహర్షుల వంశములో ఉద్భవించి కరుణాళులారా, ముందు చెప్పబడిన వ్యాసముచే శ్రీ సనాతన ధర్మ సమాజము యొక్క సారమును మనం అందరమును ఎరింగిదు. ఇక శ్రీ సనాతన ధర్మమును గురించి మనం గ్రహించి అనుష్ఠించవలసిన కొన్ని విషయములు గలవు. సనాతనం అనగా ఋషి పరంపరగా వచ్చుచుండు అనుష్ఠాన చతుష్టయమును ఒక ఆర్షేయ పద్ధతి గలదు. అది నిష్కామ కర్మయోగము, భక్తి యోగము, ధ్యానయోగము, దీనికి అభ్యాస యోగమని నామాంతరము గలదు. 4వది జ్ఞానయోగం. ప్రపంచ పరిపాలనమునకు చతురంగం ఎట్ల అవసరమో అలాగే దైవలోక పరిపాలనలో కూడా 4 అంగములు కలవని పురాతన పుణ్యపురుషుల మతమై ఉన్నది. 4 స్తంభములపై స్థాపితమైన సౌధమునకు ఏ స్తంభము మంచిది, ఏది ఎక్కువ, ఏది ప్రధానము, ఏది శ్రేష్టమని చెప్పజాలం. సౌధ భారమును వహించుటలో 4 సమానములై ఉంటుంది. అలాగనే ముక్తి అనేది కామధేనువునకు పాదచతుష్టయం ఎట్లవసరము, దాని యొక్క ఏ పాదము ఉత్కృష్టము, ఏ పాదము తక్కువ, ఏ చరణము ఎక్కువ అని ఎట్లు వచింపజాలము, అదే రీతిగా పై చెప్పిన అనుష్ఠాన చతుష్టయము స్వతంత్రమై ముక్తిని కలుగచేయుటను అనుటలో సందేహము లేదు. ఇంకేదైనా ఒక పుస్తకం నాకు దివ్యజ్ఞాన సమాజానికి మంచిదని అనిపిస్తే మధ్యలో అది చదువుదాం, ఇది ఆపుదాం. నేను చూస్తున్నాను అనమాట ఆ వేలో. దాని ఏ పాదము తక్కువ, ఏ చరణం ఎక్కువ అని ఎట్లు చింపజాలము, అదే రీతిగా పై చెప్పిన అనుష్ఠాన చతుష్టయము స్వతంత్రమే ముక్తిని కలుగచేయటంలో సందేహము లేదు. ఈ రహస్యము నిరింగియే గొప్ప దేవాలయములకును గొప్ప రాజభానులకును 4 దిక్కులలో 4 గోపురములు గాని 4 ద్వారములు గాని ఏర్పడవు. జరిగి ఉన్నది. సౌధము యొక్క స్తంభము చతుష్టయములో దేనికైనా కీడు కలిగిన మండపము చక్కగా నిలవజాలనట్లు, గోవు యొక్క పాదములలో దేనికైనా కీడు కలిగినచో అది చక్కగా నడవజాలనట్లును, పై చెప్పిన అనుష్ఠాన చతురంగములలో దేనికైనను లోపము కలిగినచో దైవలోకమునకు అనగా ఆధ్యాత్మిక స్థితికి పూర్ణత్వం కలగజాల. ఆ 4 ఏమో చెప్పారు? నిష్కామ కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగం 3 చెప్పారు. 4వది జ్ఞానయోగం. నిష్కామ కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగం. అది ఆయన చెప్పింది. అలాగే పై చెప్పిన అనుష్ఠాన చతురంగములలో దేనికైనాను లోపము కలిగినచో దైవలోకమునకు అనగా ఆధ్యాత్మ స్థితికి పూర్ణత్వం కలగజాలి. ఈ తత్వం గ్రహించే గొప్ప గొప్ప రాజ్య పరిపాలనములలో మంత్రి చతుష్టయమును ఏర్పరిచి ఆరోగ్య శాఖ వారు, ఆర్థిక సంఘము వారును,
విద్యా ప్రచారక సంఘము వారును సైనికులను వేరువేరు కార్యములలోను వేషములతోను ఆఫీసులతోను గ్రంథములతోను అనుష్ఠానములతోను భిన్న భిన్నముగా కనిపించినను వీరందరూ ఎలాగున రాజకీయ కార్యనిర్వాహకులై సమాన గౌరవము గలవారై సమవేతనమును పొందుచున్నారో పొందుచుందురు అంటే పొందుచున్నారో అలాగే ఆత్మజ్ఞానములో అందరూ నిజముగా అనుష్ఠించిన ఒకే స్థానమునే పొందుచుండు. అనుష్ఠాన పద్ధతిలో వేరువేరుగా మార్పు కానుపించినను వారందరూ ఒకే దైవిక కార్యంలో ప్రయత్నించిన వారలని గ్రహించగలిగిన బుద్ధి గలవారే వేదాంత రహస్యము చక్కగా ఎరింగిన వారని మేధా సంపత్తి గలవారని తలంతు. రుక్ యజుస్సు సామ అధర్వణములను 4 వేదములను జనులకు ఎలాగున అత్యవసరమో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రములు 4 మనకెలాగున ఉపయోగకరమో అలాగే నిష్కామ కర్మయోగము మొదలుగా గల యోగములు 4 మనకు అత్యంత అవసరము. ఈ తత్వము జనులు గ్రహించుట కొరకు చతుస్సాగరములను చతుర్విధ వర్ణములను ఏర్పడింది. దీనికి సంబంధించిన శాస్త్రములను పెక్కులు గలవు. అయినను నిష్కామ కర్మయోగము గల అంతఃకరణ శుద్ధియు నిర్మల భక్తిచే కలిగే చిత్తైకాగ్రతయు ఆత్మ సంయమనము కలిగి ధారణా ధ్యాన బలముచే ఆత్మ సాక్షాత్కారముకు జ్ఞానము కలుగుటకు పరంపరా సాధనలని జ్ఞానమొక్కటియే సాక్షాత్ సాధనమని కొందరు చెప్పుదు. ఇదియు కొంతవరకు అంగీకారమైనను శ్రీ భగవద్గీతాది సర్వోత్కృష్ట గ్రంథములు పై చెప్పినవి 4 స్వతంత్రములనియు మరి దాని ఆపేక్ష లేకయే విపులముగా ముక్తిని కలుగచేయనని దృఢముగా చెప్పుచుండు. ఇప్పుడు మన భరతఖండములో నిష్కామ కర్మయోగమునకు చాలా లోపము కలిగినది. ఇది ఒక్కవేళ ప్రాథమిక దశ అని కొందరు తలంచినను 4 అంతస్తులలో కట్టబడిన హర్మ్యమునకు మొదటిది అవు పునాది చెడినచో అచిరకాలములో మేడ కృంగునట్లు నిష్కామ కర్మయోగమునకు హాని కలిగిన తక్కిన 3 యోగములను తప్పక పతనమునందియే తీరును. శ్రీ భగవద్గీత ప్రాణమంతయు ఈ నిష్కామ కర్మయోగంపై ఆధారపడి ఉన్నది. చతురాశ్రములలో ప్రాథమికాశ్రమము బ్రహ్మచర్యము లోపించినచో గృహస్థ వానప్రస్థ సన్యాసాస్త్రములు 3 ఎలాగున చక్కగా నిర్వహింప శక్తి చాలదో జీవితము సుఖప్రదముగా గడిపి దైవ సుఖములో నొంద నర్హత ఎట్లున్నో అదే రీతిగా నిష్కామ కర్మయోగము దుర్బలత నొందిన క్షయరోగి యొక్క జీవితమునకు వలె తక్కిన 3 యోగములకును క్షయము తప్పక కలుగును. ఇప్పుడు గిల్టు నగలు ఎలాగున స్వల్ప మూల్యమునకు దొరకునో అదే రీతిగా కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగము పనిలేదనియు అది ప్రయాస మార్గమని తలంచి జ్ఞానం ఒక్కటియే చాలుననియు దానికి మనస్సే ప్రధానమనియు బోధించుడు నవీన వేదాంతం ఎప్పుడు ప్రచారములోనికి వచ్చెనో అప్పటి నుండి ఏ లోకమునకు ఆత్మలాభమునకును హాని కలిగినది. చూసారా, అంటే అదొక్కటే చాలని ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి హాని కలిగింది. ఒక జ్ఞానమే చాలంటే చాలదు. అట్టివారి అంటే ఆత్మలాభమునకు హాని కలిగింది. స్వల్ప మూల్యమునకు దొరకెడు గిల్టు ఆభరణములు ఎంతవరకు ప్రయోజనపడునో అట్టివారి జ్ఞానమును అంతవరకే ప్రయోజనపడునని తలంచువారు ధన్యాత్ములవిదు. మనస్సే ప్రధానమనియు జ్ఞానమే హెచ్చనియు చెప్పెడు మాటలు నిజం. అయినను ఇప్పుడు మనస్సే ప్రధానమని చెప్పు వారికి అట్టి స్థితి కలిగి ఉండునో లేదో అని మాత్రమే సందేహం కలుగుచున్నది. మనస్సు ప్రధానమని తలంచువారు తమ యొక్క మనస్సులో ఏ భావన చేయుచుందరో అలాగునే జరుగుచుండవలయను. అట్టి ప్రయత్నము కలిగి ఉండవలయను. మరియు మనస్సే ప్రధానముగా గల ఋషులు కొందరిని సద్యోజాతులుగా చేసి శ్రీ పరాశరులు విశ్వామిత్రులు ఒక్కసారి పరాశరులు విశ్వామిత్రులు మొదలగు ఋషులు
చర్య అచింత్య శక్తి కలది ఎగుటచే అట్టి కార్యములు ప్రయత్నించువారు చాలా మేధా సంపత్తి కలిగి ఉండవలేదు. మనస్సే ప్రధానమని చెప్పిన భావములోను శాస్త్రములలోను మనము లోతుగా దిగి విచారించినచో మాలిన్యము గల మనస్సగుటచే మలిన కార్యమగు విషయాదులలో ప్రవర్తించుటకు కారణమనియు, శుద్ధమగు మనస్సైనచో నిర్మల దైవిక కార్యములో ప్రవర్తించి ముక్తి కలుగచేయుటకు కారణమగుచున్నదని మాత్రమే మనకు స్పష్టముగా గోచరించును. రెండవది జ్ఞానమే ముఖ్యమనియు తక్కిన భక్తి కర్మయోగాదుల అముఖ్యములనియు చెప్పునది నిజము. అముఖ్యములని చెప్పుటచే ఉపయోగము లేనివని అర్థము కాదు. చీకటి నశించి ప్రకాశము కలుగుటకు దీపమే ప్రధానమైనను ప్రమిద తైలము పత్తి ఎలాగున అవసరములో అదే రీతిగా విజ్ఞానము అనే ఆత్మజ్ఞాన జ్యోతియే మనకు ముఖ్యముగా కావలసి ఉండినను తక్కిన సాధనములు వ్యర్థమని తలంపరాదు. నీలిమందే మనకు కావలసి ఉండినను నీలి చెట్టును పోషింపకపోయిన ఎట్లు లభింపజాలదో అదే రీతిగా చక్కెర మనకు ఉపయోగమైనను చెరకును సంరక్షించకపోయినా పంచదారయే ఎలాగున లభింపజాలదో అలాగే సాధన అనుష్ఠానములో మంచి నిష్ట కలిగితే ఆత్మానుభవం కలిగి అమృతత్వం దొందజాలము. అంటే అర్థమైందా? పంచదారే అంటే చెట్టును చూడకుండా ఒక పంచదారే కావాలంటే ఎలా దొరకదో అలాగే సాధన అనుష్ఠానములలో నిష్ఠ కలిగినచో ఆత్మానుభవం కలిగి అమృతత్వం నొందజాలం. ఒక్క సాధనలోనే అన్నింటిలోని 4 ముఖ్యమే అయినను దీని యందు ఒక్క రహస్యము గలదు. అదేమంటే చెరకు నుండి సకాలమున రసము గ్రహింపక చెరకును పెంచుటయే పనిగా పెట్టుకొనిన రసము నశించేది వట్టి బెండైపోవును. అదే రీతిగా నీలి చెట్టు నుండి తగిన సమయంలో నీలిమందు తీయనిచో చెట్టు ముదిరి వట్టి కట్టెలైపోవునట్లు కేవలము కర్మఠులైపోవరాదు. కర్మానుష్ఠానములో నైష్కర్మ్య సిద్ధిని మనము పొందవలెను. కర్మఠులకు కరుణ చాలా తక్కువ. కావున మీరు ఆధ్యాత్మ జ్ఞానోపలబ్ధి కలుగు బుద్ధితో నిష్కామ కర్మయోగం అనగా బ్రహ్మనిష్టాది సాధనలు చేయవలసినదే గాని ఆత్మబోధయు నొందక కేవలము కర్మఠులైనచో శోకశాంతియు ఆనంద ప్రాప్తియు కలిగి నిత్యము సుఖముందజాలరని మాత్రము జ్ఞప్తిలో నుండవలను. అనుష్ఠానం ఎంతవరకు నుండవలని అనగా చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు నేను వేపకొండ దగ్గర ఉన్నాను. మీకు కూర ఏం కూర? ఏదైనాను నీకు ఏది రైట్ అంటే అది తెచ్చింది. క్యాబేజీ అలాంటివి వద్దు. ఓకే, ఏదో కూర తెస్తాను. అలాగే మీరు వచ్చినప్పుడు నాకు తలుపు కొట్టాలి. నేను వెనక పర్యటనలో క్లాస్ చెప్తున్నాను. తర్వాత టికెట్ అలాగే ఏదైనాను. కర్మానుష్ఠానంలో నైష్కర్మ్య సిద్ధిని మనం పొందవలేము. కర్మఠులకు కరుణ చాలా తక్కువ. కావున మీరు ఆధ్యాత్మ జ్ఞానోపలబ్ధి కలుగు బుద్ధితో నిష్కామ కర్మయోగం అనగా బ్రహ్మనిష్టాది సాధనలు చేయవలసినదే గాని ఆత్మబోధము నొందక కేవలము కర్మఠులైనచో అంటే కేవలం కర్మ చేయడం వల్ల కాదు. 4 అవసరమే. జ్ఞానము ధ్యానము సమస్తము అవసరమే. అంటే బీజముల పొట్టు పండ్లు వగైరా యొక్క తోలు మొదలైనవి ఎంతవరకు దానికి సహాయమును అంతవరకే అనుష్ఠానములో మనస్సు ఉంచవలెను. ఇది మరువరానిది దివ్యోపదేశమని తలంచువారు ధన్యులగురు. ఆయన ఏం చెప్తున్నారు మీకు అర్థమైందా? అంటే మనలోని కేవలం జ్ఞానం ఉందనుకోండి, ప్రొటెక్షన్ మనకేంటంటే వైరాగ్యం లేదు. ఆ తర్వాత జ్ఞానం కూడా నిలవాలంటే తగిన సాంగత్యం ఉండాలి. అందుకని ఆయన చెప్పిన 4 కూడా
అవసరమే, ఒకటే పట్టుకుంటే లాభం లేదు అని. అలాగే నిష్కామ కర్మయోగం అనగా బ్రహ్మనిష్టాది సాధనలు చేయవలసినదే గాని ఆత్మబోధము నొందక కేవలము కర్మఠులైనచో, అంటే జ్ఞాన ఆత్మబోధ లేకుండా కేవలం కర్మలే చేస్తానంటే అది కూడా అప్పుడు కూడా లోకశాంతి లేదు, అంటే ఆనంద ప్రాప్తిను కలగదు. అందుకని 4 కూడా అవసరమే. మీరు అనుష్ఠానంలో నుండినా చాలును అని ఎంతవరకు మీరు, అంటే తోలు ఎలా అయితే ఒక బీజానికి అవన్నీ ప్రొటెక్షన్ కదా, ఆ తోలు లేకపోతే ఎలాగా, అలాగే మనకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. అంటే మనం చేసేటటువంటి సాధనకి ప్రొటెక్షన్ అంటే ఏంటి, మన వైరాగ్యము అని. అంతవరకే అనుష్ఠానంతో మనస్సు ఉండవాలి. ఇది మరోవరాని దివ్యోపదేశం అని తలంచి వారు ధన్యులవి. ఋషిపుత్రికలారా, పుత్రులారా, దైవాత్మ స్వరూపులారా, ఆయన ఇచ్చిన ఉపన్యాసం నేను చదువుతున్నాను. ఇక ఋషి సంఘములో ఒక్క అభిప్రాయం గలదు. కర్మ భక్తి జ్ఞాన యోగములు అనేది 4 స్వతంత్రములను గ్రహించిన వారలై 4 సంపూర్ణ అనుష్ఠానం గలవారై 4 సమానముగా బోధించేవారు బ్రహ్మవేత్తలలో ఉత్తమోత్తముల్ని పరిగణించు. ఇట్టి శక్తి దైవాంశులై కారణ గురువులై లోకోద్ధారకులకు మహాపురుషులకు మాత్రమే కలిగి ఉంది. తక్కిన వారికి పై చెప్పిన భక్తి యోగాది జ్ఞానముల్లో ఏదైనా ఒక్కటి ఎక్కువగా నుండి తక్కినవి 3 గౌణములుగా ఉండును. గౌణములంటే లోపించినవిగా. ఇట్టి వారలే ప్రపంచములో ఎక్కువ మంది మహాత్ములై ఉందరు. వీరు తమకేది ముఖ్యముగా నున్నో అదియే శ్రేష్టమని తక్కినవి గౌణములని చెప్పుదు. వీరిని బ్రహ్మవేత్తల సంఘములో ఉత్తములని తలంతు. మరికొందరిపై ఈ పై చెప్పిన యోగాదులలో ఒకటి సర్వోత్కృష్టమై ఉండి తక్కినవి 3 చాలా లోపించి ఉండును. వీరి ఉపదేశములకు అట్లే ఉండును. వీరు మధ్యములని తలంచవలేదు. మరికొందరు పై చెప్పిన యోగ జ్ఞానాదులలో దేని ఎందైనా ఒక్కదానిలో మంచి నిష్ట కలిగి ఉండి తక్కినవి బొత్తిగా నుండవు. వీరి బోధయు అట్లే ఉండును. ఏదైనా కర్మ భక్తి యోగ జ్ఞానాదులలో ఒక్కటి ఉండిన చాలునని తక్కినవి లేదని చెప్పుదు. భక్తి అయినచో శ్రీ శివకేశవ శ్రీరామాదులలో ఒక్కటి మాత్రమే ఉండును. వీరు కనిష్ఠులని మహర్షులు తలంతులు. ఇకపై చెప్పిన కర్మ భక్తి యోగాది అనుష్ఠానములలో గాని శివకేశవ శ్రీరామాది భక్తిలో గాని లేక శైవ వైష్ణవాది మతముల్లో గాని లేక హిందూ బౌద్ధ క్రైస్తవాది మతముల్లో గాని ఒకటి మాత్రము ఉండి తక్కిన వాటిని దూషించుచుండువారు కనిష్ఠుల కన్నా కింది తరగతిలో నుండేవారు. మూల సూత్రముల్లో ఏకత్వము కనుగొనవచ్చు. అయినను దేశకాల పరిస్థితిని అనుసరించి మతములో కొన్ని మార్పులు కలిగి ఉండినను సోదరోత్తములారా, సోదరీమణులారా, పై చెప్పిన ఉత్తమోత్తమ నిష్టలో సదా బుద్ధిని నిలిపి శీలింపు. ఇది దైవాంశుల గణములో పుట్టిన వారి గుణమని మరవకూడదు. దృష్టాంతముగా శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కృష్ణ చైతన్యులు, శ్రీ క్రీస్తుదేవుడు, శ్రీ మహమ్మదు నబీ, శ్రీ బుద్ధదేవుడు మొదలైన వారు జీవితాంశములను పరిశీలించిన వారి జీవితంలో ఒక్క నిమిషమైనను, శరీరములో ఒక్క అణువైనను, మనస్సులో ఒక్క సంకల్పమైనను మొదలక పై చెప్పిన 4 కార్యములను సదా అనుష్ఠించి ఉండినారని గోచరింపక మానదు. వారి భక్తి ఏమని చెప్పవచ్చును? నిర్వికల్ప సమాధి ఏమని చెప్పవచ్చును? సదా పుణ్యకర్మములను చేయుచుండు వృత్తి ఏమని చెప్పవచ్చును? బ్రహ్మ సాక్షాత్కార అపరోక్ష జ్ఞానం వారికి కడతలా మలకము కాదా? ప్రపంచములో గల సర్వజనులు అట్టి దివ్య పురుషులు, కరుణామూర్తుల, ప్రేమ స్వరూపుల, శాంతి నిధుల పరంపరలో చేరిన వారై ఉండియు అట్టి మూలతత్వమును మర్చిపోవుట మన భారతదేశం యొక్క అదృష్టహీనత అనియే తలంచవలెను. లేనిచో భారత భూమియగు ఈ పుణ్యరాజ్యమునకు ఇంత దురదృష్టము కలిగి ఉండదు. ఆత్మస్వరూపులారా, మనము కొత్తగా ఒక సంఘము గాని సమాజము గాని చెయ్యనక్కర్లేదు. దీనివల్ల సమష్టియగు భారతదేశమునకు దుర్బలత్వము కలుగునే గాని ఉన్నత బలము కలగజాలు.
వివిధ మతములు వివిధ సంఘములు భారతదేశంలో వేరువేరుగా చీలిపోటే దేశము పరుల పాలగుటకు కారణమని ఇప్పుడిప్పుడు మేధా సంపత్తి గల వారు కనుగొని ఆ దోష నివారణకు ప్రయత్నించుచున్నారు. శరీరం నుండి ఒక్కొక్క అంగము వీడిపోయినచో ఎలాగున దుర్బలత్వం కలుగునో సంఘముల యొక్కయు మతముల యొక్కయు వర్ణముల యొక్కయు చీలిక అటువంటిది అని కావము సర్వజనుల హృదయాంతరాళములలో నిట్టూర్పు వలె ఎడతెగక ఎప్పుడు కలుగుచుండునో అప్పుడు మాత్రమే భారతీయులు స్వరాజ్యమును బడయుటకు అర్హులగుదు. ఈ మధ్యలో అంటే అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదన్నమాట. ఈ మధ్యలోనొక్క రహస్యం చెప్పేది అదేమనా మీ క్రింద ఒక్కరుండవలైనని తలంపు మీకెంతవరకు ఉండును అంతవరకు మీరు మరి ఒక్కరి క్రింద నుండే తీరవలేని. ఇది ప్రకృతి యొక్క అలంఘనీయ శాసనం. ఈ తత్వము జనులలో విరివిగా వ్యాపించి ఉండినా భరతఖండములో చేయవలసిన సంస్కారములు చాలా గలవు. భారత మతములో సర్వజనులకు గుణకర్మములను అనుసరించి స్వాతంత్రము లేకపోతే నవీనముగా కొన్ని శాఖలు సనాతనము భారత కల్పవృక్షము యొక్క శాఖలను తెగనరికి వేరుపరచుటకు కారణమైనది. ఒకవేళ అట్లు వర్ణముల చేతను మతముల చేతను వేరుపడిపోయినను ఆత్మలో ప్రేమ అనే సూత్రము తెగకుండా ఉండిన అనేక మణులను ఒక్క దారమందు కూర్చున్నట్లు ఈ భారతదేశము ప్రపంచమునకు ముత్యాలహారమై ఉండును కదా. మతములు వేరుండుటలతో ప్రేమయు భేదింపబడుచున్నది. ఇది సామాన్య జనులకు కలిగడి స్వభావమే. అయినను మతములను గాని వర్ణములను గాని ఏక పరచుటకు మనకు శక్తి చాలదు. ఇక మనము చేయవలసిన పని ఏమనా ఈ సర్వజనుల దేహ మనస్సులు మణుల వంటివనియు ఆత్మసూత్రము వంటిదనియు గ్రహించి ప్రయత్నించి తినేని మన యొక్క ఉద్దేశం అచిరకాలములోనే ఫలించి సంతృప్తులు కాగలుగుతుంది. ఇట్టి స్థితి ఏది గలదో దానినే సనాతన ధర్మము అందురు. అందుకే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అనే అంటారు. అనేక మతములు ఒక్క దారి ముందు కూర్చున్నట్లు ఈ భారతదేశం ఇట్టి స్థితి ఏది గలదో దాన్నే సనాతన ధర్మము అంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలోను సృష్టి స్థితి లయములలోను అంటే ఈయన చూడండి ఆత్మ సాక్షాత్కారమైన వాడు హోలిస్టిక్ గా ఉంటారు. అది ఒక్క మనమే అని ఉండదు, అక్కడ స్వార్థం ఉండదు కదా. మొత్తం దేశం ఎలా బాగుపడుతుంది, దేశం ఎందుకు క్షీణించిపోతోంది చాలా బాగా చెప్తున్నారు. దానిని సర్వజనులు పొందేది మార్గమును అంటే ఇక్కడ ఏంటన్నారు, సృష్టి స్థితుల లయములలోను జాగ్రత్త స్వప్న సుషుప్తులలోను బాల్య యవ్వన వార్ధక్యములలోను ఎలాంటి మార్పు కలగక దివ్యమై అమృతమై శివమై ఆనందమై దైవమై ఉన్నది ఏ యొక్క పరతత్వము గలదో అదే సనాతనం. చూసారా, సనాతన ధర్మం అని అంటారు. ఏదైతే పరతత్వం ఉందో అదే సనాతనం. సనాతనం అన్న పదానికి శాశ్వతం అన్న అర్థం. దానిని సర్వజనులు పొందేని మార్గమును సనాతన ధర్మమని మనం గ్రహించవాలి. కావున ఇచ్చట నుండు సర్వజనులను వారి వారి పద్ధతిని అనుసరించి లోక వ్యవహారములలో ప్రయత్నించినను ఆత్మయందు అనగా దైవమును పొందుటకు అందరికీ సమానముగా హక్కు కలదు. ఒక మంచి డాక్టర్ దగ్గర సర్వజనులు ఏలాగున వారి వర్ణాశ్రమ ధర్మములకు భంగము కలగక ఔషధము తీసుకుని అనుకూలమైన గృహములో వసించి ఆరోగ్యము నుండి సుఖించుచున్నారో అట్టి అనుష్ఠాన పద్ధతియే మనకు ఉండవలేదు. అట్లయిన లోకములో పోరాటము సల్పకనే మన యొక్క నిర్దిష్ట కార్యమును సులభముగా సాధింపవచ్చును. వర్ణాశ్రమ ధర్మములు మాయచే కల్పితము. దీని యందు మనం ఏకత్వం చేసుకొన జాలం. అనేక అవతార పురుషులు జగద్గురువులు కూడా ప్రయత్నించి ఒక్క మతముగా గాని ఒక వర్ణముగా గాని చేయ శక్తి కలిగి ఉండలేరు. అట్లు చేయలేకపోవట చేతనే పై చెప్పిన లోకోద్ధారకుల బోధకు లోపబడిన వారు ప్రత్యేక సంఘం వారును మతం వారును అగుటకు కారణమైనది. సర్వేశ్వర, అట్టి మతము ఇక అవసరము లేదు.
ఇక లోక కళ్యాణమునకు కావలసింది దైవమతమే, విశ్వమతమే, శాంతి మతమే, కరుణామతమే, ఆత్మయందు ఏకత్వము కనుగొనిన దివ్యమతమే ఉండవలెను అని కోరుచున్నాను. దాని నామరూపములకు కొంతవరకు హృదయాంతరాళం నుండి బయటకు నెట్టివేసి స్వస్వరూప అవలోకనం అనగా ఆత్మయందు దైవమును కనుగొనడి పద్ధతి ఏది గలదో అదే మనం అనుష్ఠించవలసిన ముఖ్య మతం. ఈ మతమే సర్వమతాచార్యుల మనస్సునకు అవతిలిదై ఉండు దివ్యమతం. ఇచ్చట మనకు అందరికీ విరోధము లేక సుఖింపవచ్చును. అట్టి స్థితి పొందని వారికి శాశ్వత శాంతి కలుగజాలదని శృతి అంటే వేదము చెప్పుచున్నది. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకన్నా అనగా బ్రహ్మమున కన్నా మరి ఒక చైతన్య వస్తువు లేదు. ఇదంతయు ఆ పరబ్రహ్మమని పూర్ణ జ్ఞానం కలిగినప్పుడు తెలుసుకొనగలవు. లేక ఈ సమస్త చరాచర భూతములన్నీ సూత్రమునందు అనగా దారమునందు మణుల వలె నాయందు గూర్చబడి ఉన్నవి. అనగా నేను సర్వ ప్రాణికోట్ల హృదయాంతరాళములలో వెలుగుచుండువాడనని తెలిసికొన్నప్పుడే అభేద జ్ఞానము కలుగునని, భేదబుద్ధి నశించునని గ్రహింపు. జనులారా, ఇప్పుడు యథార్థమైన దైవ జ్ఞానము కృష్ణ పరమాత్మ బోధించినది చూచితిరా. ఇట్టి జ్ఞానం మీ అందరి యొక్క జన్మ హక్కై ఉన్నది. ఇది చాలా పెద్దగా ఉపన్యాసం. అంటే ఇది ఇచ్చారండి పుస్తకం యొక్క స్టార్టింగ్ లో. అందుకు నేను చాలా పెద్దదే గాని ముఖ్యమైన పాయింట్లే ఉన్నాయి కదా. ఆయన మలయాళ స్వామి గారు ఇచ్చిన ఉపన్యాసం శుష్క వేదాంత తమోభాస్కరం అనే పుస్తకం 2వ పార్ట్. ఎలాగున స్వరాజ్యవాదులు భారతదేశమును తమ జన్మహక్కని నిర్భయముగా చెప్పుచున్నారో అలాగే మీరందరూ ఆత్మరాజ్యము మీ జన్మహక్కని దృఢంగా వాదించవలే. రాజ్యము జన్మహక్కని చెప్పునప్పుడు దానిని అనుసరించిన ఉపకరణములు కూడా ఎలాగున జన్మహక్కై ఉండునో అదే రీతిగా ఆత్మప్రాప్తికి మీకు హక్కు గలదని తలంచినరేని తత్సంబంధ అనుష్ఠానములన్నిటిలోనూ మనుష్యమాతృలందరికీ పూర్ణమైన వాక్ హక్కు గలదని హృదయాంతరాళములలో రూఢిపరచుకొను. భారతీయులకు స్వాతంత్ర్య భంగము కలగచేసి అభివృద్ధికి రానియ్యని ప్రభుత్వం ఎలాగున అన్యాయ ప్రభుత్వమని స్వరాజ్యము బడేట అభిలాష గల సర్వమత స్త్రీ పురుషులు రాజవీధిలో నిండు సూర్యుడు ప్రకాశించుచున్నప్పుడు జనస్థోమమున ఉచ్చైస్వరముతో పలుకుచున్నారో అదే ప్రకారము మీరందరూ మీ యొక్క ఆత్మరాజ్యమును పొందుటలో స్త్రీ పురుషులకు అందరికీ హక్కు గలగచేయని మతము గాని శాస్త్రము గాని అధర్మమైనవని తలంచుటయు మీ ధర్మమై ఉన్నది. అట్టిది మానవ కల్పిత మతమే గాని దైవమతము గాదని ముమ్మారు నమ్ముడు. అయినను స్వరాజ్య రంగములో ప్రవేశించు వారికి నిష్కర్ష అయిన కొన్ని కఠిన నియమములు ఎట్లుగలవో అలాగే ఆత్మరాజ్య ప్రాప్తి పొందడానికి తలంచేవారు కూడా కొన్ని విధి నియమములను లోబడియే తీరవలేదు. అది సాధన చతుష్టయ సంపత్తి అని, యమాది అష్టాంగ యోగమని, నిర్మలమైన భక్తి అని, పూర్ణమైన కరుణయని, ప్రశాంతమైన చిత్తమని గ్రహించవలెను. సర్వభూతములలో ఏకత్వమును కనుగొనడి జ్ఞానమే సాత్వికము అనగా దైవిక జ్ఞానమనియు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భగవద్గీత యందు ఉపదేశించి ఉన్నారు. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సమస్త ప్రాణికోట్ల దేహములు వేరువేరుగా నుండినను వాటి అన్నిటిలోని ఒకే ఆత్మయే అనగా ఒకే దైవమే వ్యాపకమై వెలుగుచుండునని అదే నిజమైన బ్రహ్మజ్ఞానమనియు ఏ యొక్క నిర్మల జ్ఞానము చేత బ్రహ్మవేత్తలు తెలుసుకొనగలుగుదురో అట్టి జ్ఞానమే సాత్విక జ్ఞానమని తెలుసుకొను. అంటే సత్వము గుణము గల వారు సర్వ ప్రాణికోట్లలో ఒకే ఈశ్వర చైతన్యముచే చూచుచుందురని భావం.
గెల్ల ప్రాణికోట్లలో ఈశ్వర భావముతో మెలగవలేనని చెప్పుచుండగా పరిశుద్ధ ఆచార నిష్ట గల మానవులలో అందరి ఎందైనను అట్టి భావము ఉంచని వారి జ్ఞానము దెయ్యపు జ్ఞానం అని చెప్పుటలో ఏమి భావభేదము గలదు? అట్లున్న వారిని దైవ జ్ఞానము కల వారిని జనులు ఎట్లు తలంచగలుగుదురు? ఇక రజోగుణము గల వారి జ్ఞానం యొక్క భావము కింద తెలుపబడుచున్నది. దీనికి రాజస జ్ఞానం అని కూడా పేరు గలదు. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం.